అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 51% ఫిట్‌మెంట్ సంచలనం వచ్చేసింది. సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. సో, ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి, మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. సో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటిన చలో హైదరాబాద్ తపస్. సో, ఇక్కడ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1న చలో హైదరాబాద్‌కు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పిలుపునిచ్చింది. యాక్చువల్‌గా 2023 జూలై 1 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సెకండ్ పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 3 ఇయర్స్ డిలే అయింది. అయినా సరే ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ రావడం లేదు. అలాగే దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 6 డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ డీఏ బకాయిలన్నీ కూడా చెల్లించే విధంగా ప్రభుత్వం వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా ఎటువంటి నిర్ణయము తీసుకోవడం లేదు. సో, సర్కార్ అలసత్వాన్ని నిరసిస్తూ వేలాది మంది టీచర్లతో ఆగస్టు 1వ తేదీన ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు వడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి తెల్లపల్లి వెంటయ్య ప్రకటనలో తెలిపారు. 51% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్నటువంటి 6 డీఏలను విడుదల చేయాలని, అలాగే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని, మోడల్ స్కూల్ టీచర్లను పాఠశాల విద్యలో విలీనం చేసి 010 పద్ధతి ద్వారా శాలరీస్ అయితే క్రెడిట్ చేయడం వంటి 15 డిమాండ్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు పేర్కొనడం కూడా జరిగింది. సో, ఇదేంటి ఇవాల్టి తెలంగాణ ఎంప్లాయీస్‌కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.